మాత్రే నమః. అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. మీరాదమ్మ. వెల్కమ్ టు శ్రీహాసిని సారీస్. ఈరోజు మంగళగిరి సారీస్తో మీ ముందుకు వచ్చాను. సూపర్ అసలు లైఫ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. ఏమనాలి దీన్ని? ఇది చాలా బాగుందండి, కాఫీ కలర్. మా డాక్టర్ గారు, డాక్టర్ శ్రావణి గారు మన రెగ్యులర్ కస్టమర్ అండి. ఆవిడ మన చీర కట్టుకుని మేడం అని పెట్టారు ఫోటో. సూపర్ గా ఉన్నారు ఆవిడ. చీరకే అందం వచ్చేసింది. ఆ ఫోటో వీలైతే ఇందులో యాడ్ చేయడానికి చూస్తాను. ఆవిడ మంగళగిరి కలంకారీ డిజైన్ అనుకుంటా ప్రింట్ ఆవిడ తీసుకున్నారు. ఆవిడ బ్లౌజ్ అయితే ఆవిడ ఓన్ డిజైన్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. వీలైతే ఇందులో యాడ్ చేయడానికి చూస్తాం. మా డాక్టర్స్ ఒకళ్ళు యాడ్ అవుతున్నారు మన కస్టమర్స్ కింద. మా డాక్టర్స్ కాస్త మా కస్టమర్స్. ఎస్, ఎవరైనా చీరలు కొనుక్కోవాలి కదా అన్నిటికంటే. సో ఈ చీర అయితే ప్రింట్ నమ్మకలేదు, ఎందుకంటే టీవీలోకి ఇట్లా అందరం రావట్లేదండి. అందుకే చాలా మంది చాలా అందంగా ఇది ఫస్ట్ అడుగుతారు అనుకుని చీర ఆగిపోతుంది. ఈ చీర కూడా నేను అలా అనుకున్నా, మళ్ళీ వెంటనే ఇంత అందంగా కనిపించి చీరలు ఉన్న చీరలకి కనిపించడం సరిగలేదు కదా, డౌట్ అని చెప్తూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఎలా కనిపిస్తుందో. అసలు ఈ కాఫీ కలర్కి ఆరెంజ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఒక రేంజ్ అండి. పైన కింద బోర్డర్స్, ఈ గ్యాప్ బోర్డర్స్ లోనేమో వాళ్ళు వర్క్ డిజైన్ చేశారు. దీని గురించి ఎంతసేపు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. అంత నచ్చితే నువ్వే కట్టేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో సౌండ్ వినిపిస్తుంది ఏంటండి నాకు. ఎందుకో బాగా ఈ మధ్య నాకు 6 టైమ్స్ ఎక్కువైపోయిందండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్కేమో ఏమో ఏమి అర్థం కాలేదు నాకు. మీరు కావాలని అనుకున్న తర్వాత దీనిలో బ్లౌజ్ వెతుకుతాను, లేదంటే దీనిలో బ్లౌజ్ మీరే డిజైన్ చేసుకోండి. నేను బ్లౌజులు ఉన్నాయని చెప్పలేను, ఎష్యూరెన్స్ ఇవ్వలేను, ఎప్పుడు చెప్తాను కదా. కానీ ఒకటి, మంగళగిరిలో కానీ కంచిపట్టులో కానీ బెనారస్ పట్టులో కానీ బ్లౌజులు లేకుండా అసలు ఉండదండి, పక్కగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఈ చీర అంతా ఇప్పటికే మడత నలిపేశాను. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ కోసం ఇప్పితే మొత్తం పీకి పెట్టేస్తా. చీర నచ్చితే అప్పుడు చెక్ చేసి మీకు చెప్తా. ఇది స్కాలప్ బోర్డర్స్, ఇది ఆల్రెడీ ఒకసారి ఇచ్చాం మనం. 2 ఇచ్చినట్టున్నాను, మళ్ళీ దొరికితే. చూడండి, నేనే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఓపెన్ చేయొద్దా, నడిపోతాయా? ఆల్రెడీ చూపించిన కొత్త వాళ్ళు చూస్తారు కదా, అందుకని చూపిస్తున్నాను. వైట్కి స్కాలప్, ఇవి లావెండర్ ఫ్లవర్స్ అండి. ఇదే నా కూతురు ఆ ఫ్లవర్స్ అంత క్లియర్గా లావెండర్ తెలుస్తుంటే ఏంటని సరిగా చెప్పలేదని చెప్పారు అన్నాను కదా. ఇదే చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. చూస్తూ ఉండిపోయిన రాదమ్మా. ఇది తమ్ముళ్ళు ఇచ్చే చీరల అందం చూస్తూ ఉండిపోయిన మీ రాదమ్మా. బాగుంది కదా. ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి, రన్నింగ్లో కట్ చేసుకోవడమే అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా దానిలోనే ఇంకొక కలర్, ఇది కూడా అసలు సీ గ్రీన్ అండి. సీ గ్రీన్ మీద మ్యాంగోల్లో ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్ డిజైన్ చేసేసరికి ఇది ఒక అందం వచ్చేస్తుంది. బోర్డర్ కూడా వచ్చింది. స్కాలప్ ఏమో ఆల్టర్నేట్ కలర్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజు ఈ ఎల్లో ఇచ్చారండి. దానికి కూడా అలా వైలెట్ ఇచ్చినట్టున్నారు. నేను ఓపెన్ చేయడం ఇష్టం లేదు, చేయలేదు. రన్నింగ్ సేమ్ కలర్ అయ్యేసరికి తెలియలేదు, ఇందులో పక్కగా తెలిసిపోతుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలన్నీ నలిపేస్తుంది రాదమ్మా, దేవుడా. చీరలు పిచ్చోళ్ళు ఉంటే నా వీడియో చూడడం ఈ నలిపేస్తుంటే చూసి తట్టుకోలేక, లేదు నలిపేసి ఒంటి మీద వేసేసుకుని కట్టేసుకుని ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి. ఇదండి మ్యాంగోల్లో, పక్కగా మ్యాంగోల్లో మామిడి పండు రంగుకి ఈ కలర్స్ డిజైన్ చేశారు. ఇంతకు ముందు కూడా ఒకటి చూపించాను, అది వెళ్ళిందో లేదో తెలీదు, వెళ్ళిపోయిందంట. ఇది ఇంకొకటి అండి, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడమే. మరి బ్లౌజ్లో ఇచ్చారు లేదు, అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారండి. టస్సర్స్ మన దగ్గర సరిగా వెళ్ళలేదండి. ఫస్ట్ వీడియో అన్ని బాగా కొనుక్కున్నారని, చాలా ఇష్టపడుతున్నారు కదా అని తెప్పించింది అక్కడ టస్సర్స్ ఉండిపోయినాయి. మళ్ళీ టస్సర్స్ ఎందుకు చెప్పాను అంటే, మళ్ళీ ఇంకోసారి అవే చీరలతో మీ ముందుకు రాబోతున్నా మీరు అదమ్మా. ఇదండి నాకు ఇష్టం అండి ఈ చీరలు బాగా. మంగళగిరి ప్లెయిన్ చీరలు ఇంకా 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 ఇష్టం నాకు. ఎందుకో ఎన్ని కట్టుకున్నా పోవటం లేదు. పీచ్ కలర్ అండి, చాలా బాగుంది. చెక్స్ అండి, చీర మొత్తం చెక్స్, పళ్ళు అంతా లైన్స్ అండి. చీర మొత్తం నేనే ఎలా ఓపెన్ చేసేస్తున్నాను. దీనికి బ్లౌజ్ చూసారా, ఇలా పెడితే ఎంత అందం వచ్చేస్తుందో. చాలా అంటే చాలా బాగుందండి చీర కాంబినేషన్కి, బ్లౌజ్కి ఈ కలర్ బాగుంది కదా.
ఇదండి బార్డర్ చిన్నది వచ్చింది, అది బిగ్ బార్డర్ కాబట్టి దీనిలో ఆల్రెడీ మీకు బ్లౌజ్ ఉంటుంది, బ్లౌజ్ కావాలంటేనే తీసుకోండి. ఒకవేళ బ్లౌజ్ తీసుకున్న వాళ్ళు ఈ బిగ్ బార్డర్ తీసుకుని దీనికి వేసుకుని ఇది కుట్టించుకుంటే ఇంకా అసలు అల్టిమేట్ అన్నమాట. 150 బోర్డర్స్ అంటున్నారు వీటిని. మంగళగిరి పట్టు, పట్టు బై పట్టు అసలు ఉండదండి. పట్టు బై పట్టు వెరీ రేర్ గా దొరుకుతుంది. పట్టు బై కాటన్ అండి, ఒక పోగు అడ్డం ఒక పోగు నిలువు పట్టు ఒక కాటన్ వేస్తారంట. సో ఇది డార్క్ బ్లూ, నేవీ బ్లూ అంటారు కదా దీన్ని. ఈ బ్లూ కండి ఎక్కువ మార్చి పెట్టేస్తే నలిపోతాయని నేను కష్టపడతాను. ఈ బ్లూ కండి ఇలా మ్యాచ్ చేసాం, బాగుంది కదా. నేను ఓపెన్ చేసి చూపించిన ఎందుకంటే చూపిస్తేనే కనిపిస్తుందేమో. ఈ బ్లూ అక్కడక్కడ వెరీ చాలా చాలా తక్కువ చూసారా, ఇక్కడ ఉంది బ్లూ అంతే. ఇది మళ్ళీ వైలెట్, ఇక్కడ బ్లూ ఉంది. అయినా కూడా ఈ బ్లూ గ్రీన్ కాంబినేషన్ కంచిపట్టు కాంబినేషన్ కదా, అందుకే ఇది మీకు అందంగా, నాకు అందంగా కనిపించింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడు చాలా పెద్ద పనే ఉందండి. అన్నీ మడతలు అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు నాకు ఇక్కడ వీడియో తీయటం కంటే అయ్యో నలిగిపోతున్నాను భయం ఎక్కువైపోయింది. నిజం చెప్పంటారేమో, ఇప్పుడు నిజమే పట్టించుకోవట్లేదు. ఇది వైట్ అండి, ప్లెయిన్. దీనికి మేము మ్యాచ్ చేసింది ఇదిగో చాక్లెట్ కలర్, వైట్ ఫ్లవర్స్. చాలా అంటే చాలా బాగుంది కదా. తిరిగేసి చూపిస్తుంది మీరు అదమ్మా. ఫైనల్గా మనం ఏ వీడియోలో ఉన్నామో తెలియాలంటే తిరిగేసి చూపించాలని అర్థం అండి. చూసారా చూసారా అసలు దీని అందం చూపించారా. ఇదిగో ఓకే, ఇంకా నాకు చూపించాలంటే చూపిస్తాను, లేకపోతే మీకు ముందు కాదు. ఇంత కష్టపడి తయారవటం ఎందుకు, ఇలా వీడియోలు ముందు తయారయ్యండి. మా ఆయనతో ఎక్కడికైనా వెళ్దామన్నా, నాకు ఇంట్లో ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళాలి బాబు, నేను తయారవ్వను, నేను అంటే తయారవడం తీసుకొచ్చింది. పోనీ మా ముందు కూడా అలా ఉండొచ్చు కదా అని అంటారేమో. బాగోవండి, అస్సలు అందంగా ఉండడం. తయారైతేనే మేము మమ్మల్ని చూడగలుగుతారు. బాగా సెట్టింగ్లు బట్టి ఇవన్నీ ఒరిజినల్ గా తయారైతేనే చూడట్లేదు నా ఛానల్. ఎవరిని తయారవ్వకుండా ఉంటే ఏం చూస్తాంలే అంటారు. అందరికీ జనానికండి అమ్మ గురించి చెప్తున్నామా, అమ్మ తత్వం చెప్తున్నామా, ఇవేమి అర్థం అవ్వండి. నేను దేవుడిది రిలీజ్ చేయండి, టక్ మన 400-500 మంది కంటే ఎక్కువ చూడరు. అదే చీరలు చేయండి 5,000 మంది 5,000 మంది చూసేస్తారు. మనకి జనరల్ వీటిని చూస్తూ అవి ఇంకో 5 లక్షల మంది చూస్తారు అనుకో, అమ్మయ్య భగవత్ తత్వ వైపు మన గమ్యం తెలుసుకుంటున్నారు జన్మని ఆనందం అనిపిస్తుంది. ఆనందం అనిపించదు కదా. ఇంకొకటి ఫారినర్స్ అంతా హరే రామ హరే కృష్ణ అనుకుని తన్మయత్వంగా అలా డాన్సులు చేసుకుంటూ భజనతో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయండి. మనోళ్ళు ఏవేవో పాటలు డాన్సులు అండి, ఇల్ల అమ్మాయిలంతా లంగావణిలు వేసుకుని ఈ మధ్య కొత్తగా చచ్చిపోతున్నాను చూడలేక. ఏదో ఒకలో ఇద్దరు అయితే చూస్తాం, ప్రతి ఒక్కరు ఇంకా అసలు ముసలోళ్ళు అయితే మరీ డాన్సులు చేసేస్తున్నారు. ఏదో ఇంట్లో ఫంక్షన్కో ఒకటో ఎప్పుడో ఏమో. మన భారతదేశంలో యువత అంతానేమో డాన్సులు చేసుకుంటూ తిరుగుతుంటే, పరాదేశాల్లో అంతానేమో రష్యన్స్ అందరూనేమో సనాతన ధర్మాన్ని వ్యాప్తి చెందించడం కోసం వాళ్ళ అసలు మాటలు మన దానిలో పోస్ట్ చేయమా అంటే అవ్వకూడదు, చేయకూడదమ్మా అని అన్నారు. అందుకని ఆగిపోయాను, లేకపోతేనా సరే తప్పుదారి పట్టేసిన రాదమ్మా. ఎక్కడికో వెళ్ళిపోయింది. చీరలు చూపిస్తూ ఈ కబర్లు ఎందుకు అని బ్యాచ్లు కూడా. ఓకే, నేను ఇలాగే మాట్లాడతా. చూడండి, ఇది ఎప్పుడో ఇచ్చిన కాంబినేషన్ ఇప్పుడు దొరికింది. చాలా మంది అప్పుడు అడిగితే లేదు 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 అని చెప్పా, ఇప్పుడు దొరికింది. చూడండి ఎంత బాగుందో. సో వెంటనే పెట్టేసేయండి, ఎందుకంటే ఎవరు వెంటనే పెట్టినా ఇంకొకరికి కోపం వస్తుంది. ఎవరికి నేనేం మాట్లాడిన, ఎవరికి వెళ్తే ఎవరికి ఇది కట్టుకోవాలని, అదే తిని బియ్యం గింజ మీదే దేవుడి మీద పేరు రాస్తాడంట కదా, అలా ఈ చీరను చూసి అంతలా ఫీలింగ్ వచ్చింది, ఇది ఎవరింటి మీదకి వెళ్తుందని. అమ్మా నా చేత్తో ఏ తల్లికి ఎవరికి ఇప్పించాలని అనుకుంటున్నారో తెలియదు. ఇది కరెక్ట్ కదమ్మా అండి కాంబినేషన్. నేను ఈ బ్లౌజ్ చూసి సేమ్ దొరికితే యాక్చువల్గా ఎంత పర్ఫెక్ట్గా మనకి దొరకలేదు ఇంతకు ముందు కూడా కదా, అందుకని ఇలా తీసుకొచ్చి సెట్ చేసాను. మీరు అదమ్మా ఎవరికైనా నచ్చితే. ఇవి కూడా అండి నెమళ్ళు అండి, అసలు నెమలి అందం వేరు కదా. ఎప్పుడైనా సరే మన డ్రెస్సుల మీద కల్లు పూలు ఒకటి, మ్యాంగోస్ ఒకటి, ఏనుగులు ఒకటి,
నెమళ్ళు ఒకటి ఒక విపరీతమైన అందాన్ని ఇచ్చేస్తాయండి. జ్యువెలరీలో ఎప్పుడైనా సరే తీసుకుని డిజైన్స్ అండి, మన ఫోర్ట్స్, కోటలు, దేవాలయాలు ఇలాంటివన్నీ తీసుకుంటారంటండి. ఆ థీమ్ అండి వాళ్ళు డిజైన్ క్రియేట్ చేయటం. చీరల వరకు అయితే ఎక్కువ మనకి ఫ్లవర్సే ఈ తర్వాత పెట్టుకున్నామేరా. ఫ్లవర్సే కానండి, చూడండి లతలు మన చుట్టూ ఉన్న ప్రకృతిని అంతా వీటి మీదకి తీసుకొస్తారన్నమాట. ఇది చాలా బాగుంది కాంబినేషన్. ఇది కూడా ఇంతకు ముందు 2-3 సార్లు ఇచ్చాము, మళ్ళీ తీసుకురావడం జరిగింది. నేను తీసుకొచ్చిందే తీసుకురాకూడదని కూడా అనుకుంటున్నా, పదే పదే అదే చూపిస్తున్నా అన్నారు ఎవరో. అవునా అండి, మీరు చెప్పండి. నేను కొత్త కొత్త ఇంత కష్టపడుతుంటే ఎవరైనా ఎక్కువ అడిగిన చీరలు తీసుకొస్తాను. నేను మనకి బ్యాక్కి వెళ్ళిపోతాయి కాబట్టి. అది పళ్ళు అండి, చూడండి కబుర్లో పడి సరిగ్గా చూపించట్లేదు. రాదమ్మ కంప్లైంట్ చేసి ఇప్పుడు తిట్టొద్దు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, రెడ్. తిరిగేసి చూపించాను ఇక్కడ. ఇది రెడ్ బ్లౌజ్, గీతలు వైలెట్, ఇదేమో గీతలు నిల్లు స్ట్రైప్స్లో ఇచ్చారు. చీర బాడీ అంతా పైన కింద ఇలా బోర్డర్స్తో దీనికి నేను డిజైన్ చేశానండి. మీకు నచ్చితే ఇలా వేసుకుందరు, లేదంటే ఓన్లీ ఇందులో ఉన్న బ్లౌజ్ తీసుకుని కుట్టించుకుని మీరు సిల్వర్ కలరు ఏమైనా చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. సిల్వర్ కలర్ పైపింగ్ లాగా పెట్టుకుని చేసుకోవచ్చు అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ దివాన్ సెట్కి కూడా అండి డిజైన్ చేసేద్దామని పురాతన కాలం లాగా బోల్డ్ క్లాతులు కొనేసాను, బెనారస్ క్లాతులు. టైం సరిపోవట్లేదు రాధమ్మకి. రోజులో ఇంకొక 4 గంటలు పెంచితే బాగుండు అమ్ముల తల్లి. అప్పుడు మళ్ళీ మొదలెట్టేస్తాను అమ్మ నీ దగ్గర. టైం దొరుకుతుంది కదా అమ్మ నీ దగ్గర. ఎప్పుడో టైం వస్తే వెళ్ళిపోతామండి. ఎందుకు అసమాన మాట మాట్లాడుకోకూడదంట, కానీ నాకు ఎందుకో వచ్చేస్తుంది అనమాట. చూడండి అసలు ఇంత అందం చూసాక అమ్మ గురించి ఇలా మాట్లాడుతుందంటే అసలు రాధమ్మ నేమనాలి? ముందు చీరలా, తర్వాత అమ్మలే అనాలి. చీరలు పిచ్చి రాదమ్మా. మా అమ్మ ఏమనేదో తెలుసా, నిజం చెప్పేస్తున్నాను. ఇది బంగారం ఉని బట్టలు ఇష్టం, బంగారం కొట్టోళ్ళని ఇచ్చి చేసేస్తే చీరలు ఆడే కొనబెడతాడులే, దీన్ని బంగారం పిచ్చి అనేది. బంగారం కొట్టు పెద్ద ఆయన వెళ్ళి ఆయన చేసేసుకో. చిన్నపిల్లనే లేండి అప్పటికి, ఇంటర్మీడియట్. వేసుకొని ఇవ్వరండి బంగారం కొట్టోళ్ళు, అమ్ముకుంటారు. అందుకు మా కృష్ణప్రసాదే కరెక్ట్. నాకని అమ్మ నిర్ణయం చేసి ఆయన ఇచ్చింది. ఆయన కొన్నాడు, గమ్మున ఎవరు కొనరా. ఆయన చూపించిన వీడియో మళ్ళీ కొండమానేస్తానంటారు. కాఫీ కలర్ కండి, చిలుక పచ్చ, అరిటాకుల్లాగా కానీ వీటిని ఏమన్నాలంటే, లేదంటే బర్డ్స్ ఫెదర్స్ ఈకల్లాగా కానీ డిజైన్ చేశారేమో అన్నట్టు కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ప్లెయిన్ చీర కదా, ఈ బోర్డర్స్ తోటే వేసుకుంటే అండి ఈ జాకెట్ 2-3 చీరలకి సెట్ చేసుకోవచ్చు. ఇది నేనైతే 7-8 చీరలకి వేసానండి ఇప్పటి వరకు. మీ ముందుకు ఎన్నిసార్లు వచ్చుంటాను. కబుర్లు ఎక్కువైపోయి చీర ఎక్కువ ఓపెన్ చేస్తానండి. ఇది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు. ఇది రాణి పింక్, నేను కట్టుకున్న సేమ్ పింక్ అండి. బాగుందా? నేను కట్టుకున్న చీర ప్యూర్ అండి చీర. ఇది హాసినికి కొనడానికి వెళ్ళి నేను కొనుక్కున్న చీర. ఎప్పుడు హాసినికి కట్టిన శేషవస్త్రం కట్టుకుంటాను కదా, ఇది మాత్రం నేనే కట్టుకున్నాను. ఇది కూడా 2-3 సార్లు కట్టుకుని ఉంటాను. దీనికి బెనారస్ చీర మీద బ్లౌజ్, బెనారస్ బ్లౌజ్ మిర్రర్ వర్క్ తోటి బెనారస్ జార్జెట్ మీద ఇది ఇచ్చారండి. దాని మీద వేరే బ్లౌజ్ వేసుకుంటాను. ఇది మాత్రం 4-5 సారీస్ మ్యాచ్ చేసుకుంటాను. ఇది లేటెస్ట్గా అనిపించి ఇలా వేసుకున్నాను. బాగుందా లేదా కమెంట్లో చెప్పండి. ఇదే కలర్ ప్లెయిన్ మంగళగిరి పట్టు. రెండింటికి పెద్దగా తేడా కనిపించింది మీ పిక్చరైజేషన్లో. ఫీల్ మనం కట్టుకున్నప్పుడు వేరు, కానీ మంగళగిరి పట్టు చాలా బాగుంటున్నాయి, నేను ఎక్కువ వాడుతున్నాను. దీనికి మేము సెట్ చేసిన బ్లౌజ్ ఇలా వచ్చింది. మీకు కావాలంటే ఇందులో ఉన్న బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, ఇది విత్ బ్లౌజ్లో వస్తాయి. లేదంటే మీరు ఏదైనా మిర్రర్ వర్క్తో డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో మ్యాచింగ్ ఏమైనా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది కొనుక్కొని కూడా వేసుకోవచ్చు. ఒక్క చీరకి ఇన్ని కబుర్లు చెప్తుందా రాదమ్మా? చెప్పొచ్చండి, ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. నేను పేపర్ రాశానంటే అండి, హిస్టరీ రాశానంటే అబ్బా, రాసినోడు చదివింది పాయింట్ ఒక పాయింట్ తీసుకుని 4-5 రకాలుగా రాసేదాన్నండి. చదివిన వాళ్ళకి కూడా ఇది ఇదే పాయింట్ రాసిందని అర్థం అవ్వదన్నమాట. అంత టాలెంట్. అందుకే ఎంఏ, డబుల్ ఎంఏ, ఎంఎల్ అన్నీ చేయగలిగాను. కొంచెం తెలిస్తే చాలండి, అమ్మ నా బుర్రలో అన్ని అలా 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 పెట్టేస్తుంది. అమ్మ ఇచ్చేసింది నాలెడ్జ్ మాట. అది అమ్మని నమ్మిన వాళ్ళు ఎవరికైనా, అందుకే అమ్మని నమ్మండి, పూజ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళి ముందు వినాయకుడిని ముందు పెట్టి శుక్లాంబరధరం అనకుండా ఇంటి దగ్గర ఉండగానే జీవితం మొదలైన వెంటనే పిల్లలకి నేర్పేయండి.
అమ్మ గురించి నేర్పండి, భగవద్గీతని రోజు వినిపించండి, జీవిత గమ్యం ఏంటో నేర్పించండి. ఏదో తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఎంజాయ్ చేసామా, మొబైల్ పట్టుకున్నామా, ఆడితో మాట్లాడామా, ఈడితో తిట్టామా, ఈయన ఏమీ ఉండవు. అప్పుడు మనకి మన జీవితం మనం బ్రతికేస్తాము. మనం దీన్ని వదిలేసి మళ్ళీ అమ్మతో బ్రతికేస్తాం. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి అండి. చిన్నప్పటి నుంచి రామాయణం, భారతం, భాగవతం మనం ఎక్కడ విన్నామండి? సినిమాల్లో చూసింది రామాయణం అంతే. మనకి భాగవతం అంటే ఆ గదులు, కృష్ణ గదులు ఏవో విన్నవే. ఏ రోజైనా చదివామా? లేదే. అవన్నీ చిన్నప్పటి నుంచి కథ, అసలు అవన్నీ మనకి బుక్స్ కింద రావాలండి, సబ్జెక్ట్ కింద రావాలి. మన దరిద్రం, మనకు వచ్చిన నాయకులు మన చేసిన వాళ్ళని పూజిస్తున్నాం కదా, వాళ్ళందరూ చేసిన అన్యాయం వెనక్కి ఉండిపోయిన సెకండరీ లీడర్స్ కింద ఈ రోజు మనం చదువుకుంటున్న వాళ్ళుండుంటే అండి మన దేశంలో చరిత్ర ఇంకొకలా చదువుకుందామండి. మన చరిత్రను తప్పుదారి పట్టించి ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి స్కూల్కి వెళ్ళి మీరు చదువుతున్నదంతా తప్పు. మీరు నిజంగా ఏం జరుగుతుందో ఈ భారతం, భాగవతం చదవండి. భగవద్గీత ఖచ్చితంగా అండి, భారతం, భాగవతం, రామాయణం వదిలేసేయండి. ఖచ్చితంగా భగవద్గీతను చదివిపించండి. చిన్నప్పటి నుంచి రోజుకు ఒక శ్లోకం పిల్లలకి 5th క్లాస్కి వచ్చిన వెంటనే ముందు నుంచి నేర్పిస్తే మీరు ఇంకా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి జీవన గమ్యం అర్థమవుతుందండి. తల్లులు కదా, చీరలు చూస్తున్నారంటే అందరూ తల్లులు. మీరు పెద్దవాళ్ళు అయితే మీ మనవలకు నేర్పించండి, మీరు అమ్మలైతే మీ పిల్లలకు నేర్పించండి, మీరు ఇంకా చదువుకున్న వాళ్ళైతే మీ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని తిరిగేసేయండి. పిల్లలందరికీ మన దేశ ధర్మాన్ని, సాంప్రదాయాలని, మనం ఎలా బ్రతకాలి అన్నదాన్ని నేర్పించండి అని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఏదో బతికేయద్దు, మనం జీవిత గమ్యం, ఆత్మగమ్యం తెలుసుకునేలాగా, ఏ సమస్య వచ్చినా జీవితంలో తట్టుకుని నిలబడి సమస్య నుంచి సాల్వ్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళగలిగే ధైర్యం అండి ఈ భగవద్గీత చదవటం వల్ల వస్తుందండి. రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు జీవితంలో, వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగేంత ధైర్యాన్ని మనకి మన గ్రంథాలు ఇచ్చేస్తాయండి. వాటిని చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. చూడండి, రాధమ్మ చీర చూపించడం మర్చిపోయి కబుర్లు చెప్పేస్తుంది. ఇది పింక్ కలర్ కండి, గ్రీన్ డిజిటల్ ప్రింట్ బ్లౌజు, ఇలా పింక్ ఫ్లవర్స్తో మ్యాచ్ చేశారు కదా, చాలా బాగుంది. ఈ కాంబినేషన్ కూడా ఎవరికైనా నచ్చితే ఎందుకమ్మా నువ్వు చీరల గురించి చెప్పు అని అనొద్దండి. స్కూల్స్ తిరగాలి, నాకు టైం సరిపోక వెళ్ళట్లేదు. నేను స్కూల్స్కి బాగా తిరిగేదాన్ని నేను లాస్ట్ 10 years నుంచి. కరోనా తర్వాత ఆగిపోయాను, వెళ్ళాలి మళ్ళీ. తీసుకోమని చెప్తున్నారు డాక్టర్ గారు. అన్ని స్కూల్స్లో కబురు పెట్టు, 8th 9th వాళ్ళని తీసుకో అంటున్నారు. నాకు 8th 9th కాదు, స్కూల్లో మొత్తం అసెంబ్లీ మీట్ అయినప్పుడు పెట్టేసుకుంటానండి. టీచర్స్ అంతా మంచి వాళ్ళండి. మా చుట్టూ ఉన్న స్కూల్ టీచర్స్, హెచ్ఎమ్స్ అందరూ నాకు విషెస్ చెప్తారు, అన్నింటికి పిలుస్తారు. నేను ఈ మధ్య వెళ్ళలేకపోతున్నాను, నాకు టైం మేనేజ్ చేయలేక అన్నీ మిస్ అయిపోతున్నాను. చూడండి, చాలా బాగుంది. ఇది ఇది చాలా బాగుందండి. పింక్కి సేమ్ పింక్ ఇచ్చాం, డిజిటల్ ప్రింట్, వైట్ ఫ్లవర్స్, గ్రీన్ డిజైన్స్, స్వాన్స్, లోటస్లు, చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్. ఈ ప్రింట్కి ఈ శారీ చాలా బాగుంది. ఇందులో కొంచెం చిన్న ముక్క బ్లౌజు చిన్నదే కట్ చేసేస్తే మనకి ఫ్రిల్స్ ఎక్కువ వచ్చి పెద్ద పౌట్ వేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అలా అని మొత్తము విత్ బ్లౌజ్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ బ్లౌజ్ ఉంచుకుంటే చాలా కష్టమైపోతుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కుట్టించుకోండి అని తెలియజేస్తూ, ఈరోజు చాలా ఎక్కువ కబుర్లు చెప్పేసి మీరు అదమ్మా మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటుందని తెలియజేస్తూ, అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.